మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. అన్న నువ్వు గట్లంటే ఏందన్న? మనం 31st చేసుకోవాలన్న. అయ్యో ఊళ్ళో అసలే మనకు మంచి పేరుంది. మనం తాగుతాం, తింటాం, వీళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు. పోయిగా 31st రోజు దావత్ చేసుకోపోతే మన ఇచ్చేది పోదన్న. మన బ్రాండ్ ఏంటి? మనం చేసుకున్నాం దావత్. బావిలో నీళ్లు తక్కువైందని పొలానికి నీళ్లు పెట్టాలి. పొలానికి అయితే నీళ్ళు పెడదాం. మధ్యన వారినాయి కానీ ట్రాక్టర్తో దులిపియాలి. పక్క పొంటి పొలానికి ఏమో వస్తాడు కానీ మన పొలానికి ఏమో ఇంకా రాలే. చూడాలి మన దులిపించడం. మరి అమ్మ ట్రాక్టర్ డ్రైవర్ వెంకటేష్ అనవాడా? ఇప్పుడు నీ దగ్గరికి వస్తాడు కదా షాప్. అదే మరి పొలం దున్నిచ్చేది ఉన్నది. మరి పొద్దున్న నుంచి కనబడతలేడు. చూడాలి. ఏమైనా వెంకటేష్ అన్న? అరే నీకోసం ఏపోతా చూడబట్టి ఆ పొలానికి నీళ్ళు పెట్టిండే కాదు డాక్టర్ దుందుదా? ఇక ఇప్పుడు మీ బావలో ఉన్నాయి కదా, మీ బావలో నీది రేపు కాడ కొద్దిగా పని ఉన్నది. ఆ పని పోయి వచ్చినాక రేపు అన్నా ఎల్లుండన్నా వస్తా. అరే ఆ పొలం అంతా ఎండిపోతాయి మళ్ళా నీళ్ళు పెట్టినా. పొలం ఏంటి ఎండిపోతుంది? అరే నా బావిలో నీళ్ళు అయిపోతానే దున్నుతూ రాయే. అరే దున్నుతా కానీ ఇయ్యాల వీలు కాదా, నాకు పని ఉన్నది, ఎమర్జెన్సీలో పోవాలి. అరే మాకు కూడా పనులు ఉన్నాయి, తొందర దున్నుతా. పైసలు ఇస్తే మేము నీ ఒక్కరిని పొలం దున్నుతా నాకు పైసలు వస్తాయనే. ఇప్పుడు చుట్టూ ఇవన్నీ దున్తలేనా నేను? అన్న వెంకటేష్ నాకు ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదే. నీకు పైసలు ఇచ్చినప్పుడు నువ్వు దున్నాలిగా. అరే నీ పైసలు చల్లగా నీ పైసలు ఉన్నా ఇప్పుడు వాళ్ళందరూ ఇస్తే తీసుకొచ్చి పోసుకొని దున్నేది. అరే నాకు నీళ్లు ఇప్పుడు ఉంటాయి మళ్ళీ రేపు ఉండదు. రేపు మళ్ళా ఉండకపోతే ఏం చేస్తా? బాయిలో నైట్ ఊరయా? అరే బాయిలో నీళ్ళు వస్తలేమనే కానీ నీ బాధ. నువ్వు ఇలా దున్నుతావు పని అయిపోతావు నాకు. అరే నాకు ఎమర్జెన్సీ పని ఉన్నదా? అరే నువ్వు ఫస్ట్ దున్నినాక పో ఎటనవ్వు. ఇప్పుడు నువ్వు బాయిలో నీళ్లు ఉడతానే అంటాను కదా, నువ్వేమనుకోకు. నేను ఇప్పుడు ఆ బండి ఖరాబ్ అయ్యి ఇప్పుడు నేను అత్త కానీ ట్రాక్టర్ అయితే రాదు కదా. బండి ఖరాబ్ అయింది, బేరింగ్ వేయింది. ఆ బేరింగ్ వేసినాక రేపు తప్పకుండా నీకు అత్త మీద ఉన్న మీ బావాలది అక్కడ తినేది. ఏమనుకోకి ఒక్కరోజు ఆగరాదే. ఉప్పు నీళ్ళు మొత్తం ఒడిచినాయి. అవి రేపు ఇంత వాడతాయో వారవో తెలియదు. అదే నా బాధ. అన్న నువ్వు బాధపడకు, నేను నీ పని కూర్చొని పోతాన్నా. ఆ పని అయిపోయిందంటే సాయంత్రం వచ్చి దుంతా. పొలం కడిగి పోతాను. నీళ్ళు పెట్టేస్తాను పోతాను నేను. నీళ్ళే వెంకటేష్ అన్న అది బేరింగ్ పోయిందట, అది ఖరాబ్ అయిందని చెప్పి దున్నలే. ఇంకా దున్నుడు ఎక్కడ దున్నులేమో బాగా దున్నలేదు. నీళ్ళు పెడదామని వస్తాను. లేడు ఆయన బేరింగ్ పోయిందట. ఏం చెప్తాను సీసల్తోనే 31st దావత్ ఇస్తాను. ఖాళీ సీసల్తోనే? ఖాళీ సీసాలతోటి కాదు, ఫస్ట్ ప్లాన్ ఎత్తాను. ఇప్పుడు ఇది దావత్ ఇచ్చేది ఏంటంటే నువ్వు మన శంకర్ అన్నకు ఈ రెండు కోటర్లు, ఈ సదికి 2 కోటర్లు, మన వెంకటేష్ కు 2 కోటర్లు. అందుకోసం ప్లాన్ ఎత్తాను. ఎట్లా ప్లాన్ చేయాలని ఈ బీర్లు మన మహేష్ 3 మనడు మంచిగా కొంచెం 3 తాగుతాండి. ఈ మధ్య 3 ఆగేది. మరి నీకున్నదే. మరి నీది
దీనికి పొంతనున్నా అదేమన్నా. అరే ఇది నాది, నీకు నా గురించి తెలుసు కదా, నేను కొంచెం ఎక్కువ తాగుతాను. ఇగో ఒక పని చేద్దాం, ఇవాళ తెలవకుండా మన ఇద్దరం తాగుదాం. రాను మళ్ళీ పొత్తుకు వస్తాం, సరేనా? నువ్వు మళ్ళీ వద్దు రేపు ఏడబెట్టు అన్న. సీసాలు అయితే ఖాళీ బాగానే ఉన్నాయి కానీ మరి దీంట్లో నిండుగా మందు ఉండాలంటే పైసలు బాగానే అవుతాయి కానీ. ఎంత అయితే అంటే శంకరన్న 2500 అన్న కావాలి. 2500? 2500 అన్న కావాలి. 1 2 3 4 5 మనిషికి 500 వేసుకుందాం. 5 ఉన్నాం, 2500 ట్రాక్టర్కి పైసలు ఇవ్వలేమా అన్న దున్నటానికి 500 ఇస్తాడే. ఏం మహేష్, ఇగో నీకు మంచిగా 3 బీర్లు ఇస్తాను, 500 అంటే ఇప్పుడు నీకు ఇంకా 3 బీర్లు వస్తాను. నయమే కదా, మంచి అందరం కలిసి తాగుతాను. 31 తాగుతూ చిన్న పొరాలు కూడా చేసుకుంటారు. మనం చేసుకోకపోతే అసలే నాకు మంచి పేరు ఉన్నది, తాగుపోతాను, నా ఇజ్జత్ అవుతుంది. దున్నడానికే ట్రాక్టర్ పైసలు ఇవ్వలేదు, దున్నలే పొలం దున్నక ఆయన పొలం ఆడవి. నా దగ్గర పైసలు లేవు, నీకేంది అవి ఇనుభవ కానీ నువ్వు తెచ్చిపెట్టు, నీ ఏం చెల్లిస్తాను పైసలు. అన్న నువ్వు గట్లంటే ఏందన్నా, మనం 31 చేసుకోవాలన్న. ఇగో ఊళ్ళో అసలే మనకు మంచి పేరు ఉంది, మనం తాగుతాం తింటాం, వీళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటాను. పోయిగా 31 రోజు దావత్ చేసుకోపోతే మన ఇజ్జత్ పోతాను. మన బ్రాండ్ ఏంది, మనం ఏంది, మనం చేసుకుందాం దావత్. మా దగ్గర అయితే పైసలు లేవు అన్న, ట్రాక్టర్ కార్డు ఇచ్చేదానికే పైసలు లేవు. అదేనే ఇప్పుడు దావత్ లెక్కనే మన దగ్గర దావత్ కూడా లేవు. లేవే పైసలు. నువ్వు దావత్ చేస్తానంటేనైతే వస్తామే, నువ్వు చేస్తా అంటే వస్తుంది. నువ్వు చేస్తా అంటే వస్తాం, లేవు మన దగ్గర ఇక్కడ లేవు. ఈ ప్లాన్ ఏ ఫెయిల్ అయితే నా దగ్గర ప్లాన్ బి ఉంది, దాని ప్రకారం మనం 31 దావత్ చేద్దాం. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి కూడా ఉన్నది అన్ని దగ్గర. ఉన్నది, ఏంటిదా? చందాల వసూలు చేద్దాం. చందాలా? ఏ గణేష్ చందాలా? వినాయకునికి చందాలానే, వినాయకునికి అని ఇస్తారా, ఇట్లా ఇస్తారా? అరే మనం దావత్ చేసుకుంటున్నాము, ఇంత చందాలు చేయకపోతే ఎట్లా? అరే చందాల కోసం ఎవరన్నా అడుగుతారా? అనే తాగడానికి డిన్నర్ వద్దు, చాయ్ వద్దు. ఉండు, నా దగ్గర మంచి మీకు 31 దావత్ ఫుల్ ఇస్తా, నువ్వు నాతో ఉండు. చందాలు అద్దే, చందాలు అయితే మళ్ళీ పరిచయం. నేను చెప్తున్నా నాతో ఉండదు, మనం దావత్ చేసుకోవాలి. నీకెందుకు, నేను చేస్తా కదా నా దగ్గర, నువ్వు ఉండు, ఈనాటే ఉన్నది చేద్దాం. సరే చెప్పి చందాలు పోయేటప్పుడు అయితే నువ్వు అయితే నా నెంబర్ రా. చూసాను శంకరన్న, నా నెంబర్ తీసుకోమన్నాను, నన్ను ఇరికిద్దాం అనుకున్నాను, అందుకే నాకు సావుడప్పుడు పోతాను. పోయి ఎందుకు భయపడతావు, ఇస్తారు కావచ్చు, ఎందుకు భయపడతాను? అబ్బా నువ్వు పక్క తప్పుకొని మెల్ల నన్ను ఇరికిస్తాను అని. మేము నాటుతాయి కావచ్చు, ఎందుకు భయపడతాను? పోనైతే ఏం పోతే నన్ను ఇరికిస్తాను, నీకు అర్థమైతే ముచ్చట. భయపడక ఎందుకు, పో సంతానం నెంబడు. అరే నన్ను దెబ్బల పాలు చేసేందుకు రెడీగా ఉన్నారా మీరు? అట్లా భయపడకే, నువ్వు ఏం కాదు పో, ఒకసారి అయితే పోయి చూడు, అట్టేస్తాయి కావచ్చు, ఎందుకే రేపు ఫోన్ చేస్తా, నువ్వు రా చందాలు. సరే పదంతా కలుతాం ఇక. సరే